నిన్న మా పిల్లలు అక్కడికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. మేము వస్తున్నామని కూడా పిల్లలు మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. పలాసలో కూడా ఒకసారి వెళ్ళారు వాళ్ళ ఫాదర్ కలడానికి. ఎందుకంటే పిల్లలకి మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్తోని. ఆయన ఏం జరిగిందో, ఎవరి ట్రాప్లో పడిపోయారో, ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత సమస్య అని చెప్తున్నారా, ఏం సమస్య? ఇది పార్టీ సమస్య కూడా ఉందండి. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే ఇల్లీగల్ అఫైర్స్ పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలో, అధిష్టానం దృష్టిలో కూడా, పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను. ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను. ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి. ఆవిడకి చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్ తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది. చాలా మంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది. చాలా మంది కోలాటము, డాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన ఈ బయటికి డాన్స్ అని పెట్టి ఇంట్లోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. డాన్సులు చెప్తూ లేడీస్ ని చాలా మంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డాన్స్ టీచర్ని. భరతనాట్యం చెప్తాను, చాలా మంది వేల మంది పిల్లలకు చెప్పాను. కోలాటం చెప్తాను, చాలా మంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్ గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలా మంది లేడీస్ ని స్కూల్ కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే అలా ఎలిగేషన్ చేసేస్తే దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ. మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. అక్కడికి చేరింది. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన వాళ్ళ పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఆవిడ ఏంటంటే వీడియోలు తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్ గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్ డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ డెంటల్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 years అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 years అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏమి తెలుసుకోరా? అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా. అట్లీస్ట్ అందరూ డెప్త్ ఏంటో తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. ఖచ్చితంగా దీంట్లో ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఏంటి, ఆయన ఎలా ట్రాప్ అయిపోయాడు, ఏం ట్రాప్ అయిపోయాడు, ఆవిడ ఆ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మాత్రం పార్టీ దీని మీద దృష్టి పెట్టి అవన్నీ లాక్ కన్నా ఆయన వచ్చేమో రాంగ్ దేవుడు అనుకుని అక్కడ ఒక రకంగా ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసుకొని కంపు చేసుకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకొని, పార్టీ జీవితంతో ఆడుకొని, ప్రజల జీవితాల్లో అక్కడ కుటుంబ జీవితాలతో కూడా ఆడుకొని ఉంటే మాత్రం ఇది చాలా మేజర్ డ్యామేజ్ అవుతుందని నా ఫీలింగ్. శ్రీన్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలోకి నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కేక్ కట్ చేసినప్పుడు దగ్గరుండి నాకు కేక్ తినిపించి దగ్గరుండి అన్ని ఆవిడే చేశారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ ఫుటేజ్ అంతా మీకు ఇస్తాం. తర్వాత మా ఇద్దరం సరదాగా ఉండి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం. సో ఇలా ఈవిడ నాకు పార్టీలోకి పిలవడం జరిగింది. ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది. నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీని గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు. నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది ఒక 2-3 times. అక్కడ కూడా నేను 2-3 times వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తల గొడవలు అన్నీ జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకు కానీ నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు టెక్కల్లో.